ఈరోజు పంచాంగం జూలై 15, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి, మధ్యాహ్నం 3:50 తదుపరి దశమి, స్వాతి రాత్రి 10:09 తదుపరి విశాఖ, వజ్రం తెల్లవారితే 4:10 నుంచి, అమృత గడియలు మధ్యాహ్నం 12:32 నుంచి 2:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుంచి 1:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుంచి 3:58 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. జూలై 15, 2024 సోమవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా యోగిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమ కాలం. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో తడబడతారు. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దుర్గా ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే అన్ని విధాల మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చంద్రశేఖరాష్టకాన్ని చదివితే చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. అలసట పెరుగుతుంది. మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చంద్రధ్యానం ఎంతో మేలు చేస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన చేయటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏ పనిని సాగదీయకండి. త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చెయ్యండి. ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తోటి వారిని కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాలలో అనుభవం ఉన్నవారిని సంప్రదించండి. ఈశ్వర ధ్యానం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.